హిందూ వర్సెస్ క్రిస్టియానిటీ ఏపీలో ఇలానే ఉంది పరిస్థితి అని చెప్పుకోవాలేమో. అట్లా ఉంది సిచ్యువేషన్. అక్కడ రామాలయం అంటే ఏదైతే ఆకువీడికి సంబంధించి రామాలయం నిర్మించాలని చెప్పేసి అందరూ హిందువులు అంటున్నారు. బట్ అక్కడ ఉన్న క్రిస్టియన్ వాళ్ళంటే మీరు నిర్మించొద్దు అడ్డుకుంటారని వాళ్ళు అంటే హై టెన్షన్ అక్కడ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. సో మీరు ఏమంటారు? అసలు ముఖ్యంగా దాని ఓవరాల్ థీమ్ ఏంటి గురువుగారు? మన ఛానల్ కనుక ధైర్యము దమ్ము ఉండగలిగితే, మన ఛానల్ కి మీ ముఖంగా చెప్తున్నా, మన ఛానల్ కి ధైర్యం దమ్ముంటే ఆకివీడికి వెళ్ళి ఆపరేషన్ చేయండి, స్టింగ్ ఆపరేషన్ చేయండి. ఎన్ని సంవత్సరాల క్రితం ఆ దేవాలయం ఉంది, ఈ చర్చిలు ఎప్పుడు వచ్చాయి అక్కడికి, ఎప్పుడు వచ్చాయి? ఇప్పుడైతే క్రిస్టియన్ గా మారినటువంటి కొంతమంది వ్యక్తులు నేను చెప్తున్నా డైరెక్ట్ గా, ఇప్పుడు మారినటువంటి 20 ఏళ్ళలో మారినటువంటి వ్యక్తులు వచ్చేసి అంతకుముందు వాళ్ళ తండ్రి పేరేంటి? ఇప్పుడు ఇందాక నేను అనుకున్నాను, సామ్యల్ తండ్రి ఆయన పేరు రామయ్య, ఆయన పిల్ల పేరు సూర్య కిరణ్, సూర్య ఇద్దరు పేర్లు సూర్య అని పెట్టుకున్నాడు. సూర్య అంటే క్రిస్టియన్ సూర్య అని పేరుందా? ఎందుకు పెట్టుకున్న పేరు? మరి సామ్యల్ తండ్రి పేరు రామయ్య ఎలా వచ్చింది అప్పుడు? రెండో విషయాలు ఇది పక్కన పెడదాం, పక్క దారి పడుతుంది. ఏం చెప్తున్నా, ఊటంకిస్తున్నా నేను. సామ్యల్ అనే వ్యక్తి మతం మారాడు, ఎస్సీల నుంచి క్రిస్టియానికి మారావు. దెబ్బ పడుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు రూల్ ఇచ్చేసింది, మతం మారినవాడికి ఎస్సీ అనేది లేదు అని. ఇప్పుడు చర్చిలంతా కట్టుకున్న వాళ్ళు ఎవరైతే క్రిస్టియన్లో మాకు అది కంపల్సరీ కావాలి, ఎస్సీ మాకు కావాలి, మా క్రిస్టియన్లో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లు, క్రిస్టియన్ అనేది ఒక మతం, దాని మత కులాలు ఏమని మీరే చెప్తున్నప్పుడు దాని దళిత క్రిస్టియన్ ఎందుకుంటారు? అంటే మిమ్మల్ని మీరే నీరు గార్చుకుంటున్నారు. కాబట్టి ఎక్కడ లేదు, అటువంటిది లేదు. ఇక్కడ ఏమిటంటే దిగువ దారిద్ర్య ఉన్నటువంటి వ్యక్తులకి రిజర్వేషన్లు ఇచ్చారు. దిగువ దారిద్ర్య రేఖకున్న వాళ్ళకి మాత్రం రిజర్వేషన్లు, అందరికీ కాదు. బలిసి 10 కోట్లు పెట్టి హెలికాప్టర్లు వెళ్ళి బర్త్డే పార్టీ చేసుకున్న వాళ్ళకి కాదు. ఇవన్నీ కూడా ఎంపీలు కొంతమంది కోట్లు సంపాదించుకొని పిల్లల బర్త్డే పార్టీలు హెలికాప్టర్లో చేసుకుని కేకులు కట్ చేసుకునేటువంటి స్థాయి ఉన్న వ్యక్తులు కూడా రిజర్వేషన్ కేటగిరీలో సీటు కావాలని చెప్పే వ్యక్తులకి సిగ్గు శరం ఉండాలి, సిగ్గు శరం లజ్జ అభిమానం ఉండాలి. నేను కాదనట్ల విషయంలో అని చెప్పేసి ప్రతి ఒక్క బ్రాహ్మడు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి బ్రాహ్మడు కూడా నాలాగా ఫ్లాట్లు కొని ఉన్నాడా, నాలాగా కారు తిరిగివాడు ఉన్నాడా? లేడు కదా. మరి వాడు రిజర్వేషన్ అక్కర్లేదా? అంటే వాడు ఎక్కడ అడిగితే రిజర్వేషన్ అడగట్లేడే. దీనికి కొంతమంది మనకు ఫేస్బుక్లో ఆడవాళ్ళు, మీలాంటి ఆడవాళ్ళు పెడతారు, చూడు కిరణ్ శర్మ లాంటి వాడు ఏం మాట్లాడుతున్నాడు, వీడు మాట్లాడుతూ రిజర్వేషన్ కావాలట, రిజర్వేషన్ దొబ్బారు. నా తెలివితో నేను సంపాదించిన జ్ఞానం ఇది. ఓపెన్ కేటగిరీలో 96% ధైర్యంగా పెట్టుకుంటున్నటువంటి మేము పెట్టుకుంటున్నాం. ఇది మా సత్తా. అది రిజర్వేషన్కి వ్యతిరేకంగా మాట్లాడలే. ఎవడైతే తెలివిగా వచ్చేసి మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత నీ కుటుంబం మొత్తం రిజర్వేషన్ కేటగిరీ క్లోజ్ చేసుకోండి, మాకు వద్దు, నీ తోటి వాళ్ళకి ఇంకోళ్ళకి ఇవ్వు. అంటే గురువు గారు ఇక్కడ రిజర్వేషన్ గురించి కాదండి, రామాయణం వర్సెస్ అదే అక్కడికే వస్తున్నా నేను. ఈ కేటగిరీలో వచ్చేసి నువ్వు మతం మార్చుకొని ఈ రిజర్వేషన్ అనుభవిస్తూ, ఎప్పుడు నువ్వు బయటకు వచ్చే 20 ఏళ్ల క్రితం నువ్వు ఉన్నటువంటి హిందూయిజం నుంచి, హిందూ ధర్మం నుంచి నువ్వు 20 ఏళ్ళకి మతం మారి రిజర్వేషన్లు అవే అనుభవిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చర్చి కట్టుకుంటా, నేను కట్టడానికి సాధ్యం లేదు. 20 ఏళ్ల క్రితం ఆ భూ ఎవరిది? 78 సంవత్సరాల క్రితం ఈ భూమి ఎవరిది? 250 సంవత్సరాలు ఈ భూమి ఎవరిది? 600 సంవత్సరాల క్రితం ఈ భూమి ఎవరిది? తీయండి మీరు. ఈ భూమి సనాతన హిందూ దేశాన్ని మాత్రమే, హిందూ ధర్మాన్ని మాత్రమే. మీ మతాలకి పుట్టుక ఉంది, నా ధర్మానికి పుట్టుక లేదు. అంటే కొంతమంది పాస్టర్లు కూడా అంటున్నారండి గురువు గారు, ఎట్లా అంటే ఫస్ట్ హిందూ దేశంలో హిందూ అనేది రాలేదు, ఫస్ట్ నుంచి వచ్చేది క్రిస్టియానిటీ మతం మాత్రమే, అది మాత్రమే వచ్చింది అని. అటువంటి దౌర్భాగ్యం గురించి మాట్లాడే అవసరం నాకు లేదు. సనాతన ధర్మమైనటువంటి భరతవర్ష భరతఖండ, ఇదంతా కూడా మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలు కాదు. మేము ఇప్పుడు సంకల్పం చెప్తాము, ఒక సంకల్పం. భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే. ఇప్పుడు చెప్పట్లే ఇవి. మా తాత ముత్తాత, మా ముత్తాత వాళ్ళ ముత్తాతలు ఇవన్నీ చెప్తున్నారు. అంటే మా వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు అంటే దాదాపుగా మినిమం మనం వేస్తున్న 1000 సంవత్సరాల క్రితం. మరి 1000 ఏళ్ల క్రితం నీ ధర్మాలు ఎక్కడున్నాయి? మా దగ్గర ఇంగ్లీష్ వాడు వచ్చిన తర్వాత నీ ధర్మం వచ్చింది ఇక్కడికి. నువ్వు అనుకున్నటువంటి పాశ్చాత్య ధర్మము, నువ్వు అనుకున్నటువంటి క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది? మీకు నేను డేట్తో సహా చెప్తాను మీకు. నేను 1747. అంతకుముందు మీ పుట్టుకేది? మీ పుట్టుక అక్కడ బ్రిటన్లో మాత్రమే, ఇంకెక్కడ లేదు. మీ పుట్టుక బ్రిటన్లో మాత్రమే, ఇక్కడ లేదు అది. దాని గురించి మీరు మాట్లాడతారు ఇప్పుడు, ఆ ధర్మం గురించి మాట్లాడతారు మీరు. మీకేం ధైర్యం ఉందని? మీ పుట్టుకని చెప్తున్నాను కదా డేటు, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీరు. నా ధర్మం డేట్ ఆఫ్ బర్త్ మీరు చెప్పండి, చూస్తాను నేను. ఎవరైనా ఒక్కరు సనాధర్మం డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సాధ్యం కాదు. ముస్లిమ్స్ ఎప్పుడు పుట్టారు? ఇస్లాం ఎప్పుడు వచ్చింది? దా డేట్ ఆఫ్ బర్త్ మన దగ్గర ఉంది. అంతకుముందు ఇది సనాతన ధర్మ దేశం మాత్రమే. అటువంటి దాన్ని నువ్వు వచ్చేసి ఇది నాదు అన్నా నీకెక్కడ ఉంది అధికారం? అసలు ఈ నేల మొత్తం, ఈ భారతదేశం నేల మొత్తం సనా ధర్మాంది మాత్రమే. నువ్వు వచ్చావు ఉండడానికి, వచ్చి ఉంటా అన్నావు, సర్లే నా సోదరుడు లాంటి ఉండమని చెప్పాను నేను. అంతే తప్ప నీకు ఇక్కడ నువ్వు ఆధారంగా పుట్టింది కాదు. నువ్వు కొన్న డాక్యుమెంట్స్ ఇప్పుడు చూపిస్తున్నావు, కానీ డాక్యుమెంట్స్ కొన్ని 1000 సంవత్సరాలకు వెళ్తే ఈ భూమి అంతా కూడా సనా ధర్మంలో భరత వర్షము మాత్రమే, భరత ఖండం మాత్రమే. ఆ విషయాన్ని మర్చిపోయేటువంటి ప్రయత్నాన్ని చేయదు. కాబట్టి ఇప్పుడు నువ్వు పుట్టి నువ్వు మతం మార్చుకొని నువ్వు మతం మారి నేను కట్టనీయను దేవాలయం అంటే నీలాంటి వాళ్ళు నీ ముత్తాతలు వచ్చినా అది కట్టడం సాధ్యమే. అలాంటిది అదే చెప్తున్నాను కదా, మనకి అక్కడ ఒక రామాలయం,
మనకి అయోధ్యలో రామాలయం 500 సంవత్సరాలు ఆయన జైల్లో ఆయన్ని కోర్టులో పెట్టాం. అయోధ్య రాముడిని కోర్టులో పెట్టాం 500 సంవత్సరాలు. తర్వాత మనకి భద్రాచల రాముడిని 12 ఏళ్ళుగా ఆయన 14 ఏళ్ళ నుంచి ఆయన్ని లోపల పెట్టాం, కోర్టులో పెట్టేశాం. ఈ భద్రాచల గొడవ ఒకటి మధ్యలో, ఇప్పుడు ఆకివీడి గొడవ ఒకటి. అంటే రాముడిని తీసుకెళ్ళి ఎక్కడే రాముడిని తీసుకెళ్ళి పాప ఆయన ఇప్పటికి కూడా వనవాసము ఆయనది పాప అజ్ఞాతవాసం చేయిస్తున్నాం మనం ఇప్పటికి కూడా. అది మన హిందూ ధర్మానికి, ఇది హిందూ మతం కాదమ్మా, హిందూ ధర్మం. ఇది హిందూ మతం అని ఎప్పుడు చెప్పబడలేదు, మీకు ఎక్కడ లేదు. హిందూ ధర్మం మాత్రమే. హిందూ ధర్మాన్ని కుచ్చడానికి, చంపేయడానికి, నాశనం చేయడానికి అనేక మంది ఉన్నారు. దాంట్లో ఇందాక మనం అనుకున్నాం, ఎవరైతే మంచిగా ధర్మాన్ని వ్యాపింపజాలనుకున్నారో వాళ్ళే మద్యపాన సేవన చేసి దుర్మార్గమైనటువంటి తన వృత్తిని, కుల వృత్తిని మానేసుకొని దేవుడి సేవను మానేసి పక్క దాంట్లోకి వెళ్ళారో, ఎటువంటి చాదస్తపు వ్యక్తుల యొక్క మన పడి నా మతం ఇది, నేను కట్టిని అని గుడి కట్టినాను అంటే, యాకివీళ్ళు నువ్వు కాదు, నీ తాత వచ్చి ఆపుకున్నా, అది అక్కడ గుడి ఎప్పటి నుంచో ఉన్నది. 56 సంవత్సరాల క్రితం గుర్తుపట్టింది అది, అప్పటి నుంచే ఉంది అక్కడ గుడి కట్టి తీరుతారు. ఉపసభాపతిని మీరు క్వశ్చన్ చేయగలిగే స్థాయికి వచ్చారంటే ఎంత మదంతో ఉన్నారు మీరు ఆలోచించండి. మిమ్మల్ని ఉండడానికి మీకు నేను సౌకర్యం కొంచెం లోపల రమ్మంటే మీరు వచ్చేసి మీరు పూర్తిగా ఇది నాదే అన్నట్టు అవకాశం ఉంటుంది. హౌ కెన్ ఇట్ పాసిబుల్? కాబట్టి ఆకివీడే కాదు, భద్రాచలం కాదు, అయోధ్య రామ మందిరం ఎలా అయితే గొడవ జరిగిందో, హిందూ ధర్మం ఒక తాటి మీదకి వస్తే మీరందరూ ఉండడానికి కష్టం అవుతుంది. ఆ విషయాన్ని గమనించి, మీరు హిందువులే, ఒకప్పుడు మీరు హిందువులే, హిందూ ధర్మాన్ని పాటించిన వారే. మధ్యలో మీరు ఏ మాంసానికో, ఏ మధ్యానికో, ఏ ఆదివారం పూట బట్టలకో లేదా ఇంకో దానికో మీరు మతం మారారు, అది మీ కర్మ, మాకు సంబంధం లేదు, అది నీ ఇష్టం, దానికి కాదనడానికి మాకు అధికారం లేదు, యువర్ చాయిస్. కానీ నన్ను వచ్చి క్వశ్చన్ చేసేటువంటి అధికారం కానీ ఎలిజిబిలిటీ నీకు లేదు. ఎలిజిబిలిటీ, అర్హత నీకు లేదు. నా ధర్మం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి సైలెంట్గా ఉంటేనే మంచిది. అనవసరంగా మీరు ఏదో మేము పెరిగిపోయని చెప్పేసి కలుపు మొక్కలు చాలా ఉంటాయి, తీసేసి పడెత్తునే ఉండాలి. అంటే గురువు గారు మీరు అన్నట్టుగానే అటు ఏ రామాయణం చూసినట్టు భద్రాది కావచ్చు, ఈ రీసెంట్ గా ఆకివీడు, ఇవన్నీ కేవలం రామాలయాల పైనే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? అసలు రామాలయాన్ని కాదు, దాదాపుగా చాలా దేవాలయాలు కూడా మహానుభావు రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ అవసరం వస్తే ఇక్కడ కూలగొడతారు. తెలంగాణలో కూడా దేవాలయాలు కూలగొట్టేసి, అనేక రకాల దేవాలయాలు కూలగొట్టేసి, కొంతమంది పిచ్చోళ్ళుగా భ్రమతే, పాపం వాళ్ళు పిచ్చోళ్ళు ఎలా వస్తారంటే పాపం మీకు తెలియదమ్మా, పిచ్చోళ్ళకి ఒకే రూట్ తెలుసు. అది ఎక్కడ తెలుసు అంటే బీహార్ నుంచి కూడా వస్తాడు పాపం, వాడు ముస్లిం, పాపం వాడు పిచ్చోడు, మానసిక వికలాంగుడు, వాడు పాపం నేరుగా హైదరాబాద్కి వస్తాడు ట్రైన్లో. నేరుగా హైదరాబాద్కి వచ్చేసి మహంకాళి టెంపుల్కి వెళ్తాడు, మంగళగిరి అమ్మవారి మీద ఉత్తబోస్తాడు. ఇది అమ్మవారికి ఉన్నటువంటి పరిస్థితి. తొక్కేస్తాడు. ఇంకొకటి వస్తాడు, వాడు వచ్చేసి అమ్మవారి గుడి ముందర లెటర్ని పోతాడు. అంటే వాడు చేసేటవన్నీ కూడా. తర్వాత పోలీసులు వచ్చేసరికి వాళ్ళు వచ్చేస్తారు టోపీలు పెట్టుకొని, క్యా బోల్తే తూ, క్యా కర్ రే, ఏ తో అచానక్ ఆ గయే ఉను, ఇస్కో మాలూమ్ నే, ఇస్కో తో మెంటల్ క్యారెట్ హై, ఇస్కో చోడ్ దేనా అనగానే మనం వాళ్ళని పిచ్చోడు. కౌంటర్కి వెళ్తారికి మానసిక వికలాంగుడు సర్టిఫికేట్ ఉందండి, బీహార్లో మానసిక తప్పోయాడు. ఇంకొక ఆయన వస్తాడు బెంగళూరు నుంచి, నేరుగా బెంగళూరు నుంచి వస్తాడు ఆయన. కరెక్ట్గా వచ్చేసి మనకి బంధాల్సినటువంటి అమ్మవారి దేవాలయానికి వస్తాడు, ఆంజనేయ తల్లికి వస్తాడు, దేవుడి మీద మూత్రం మోస్తాడు. వాళ్ళే కనపడతారు. వాళ్ళకి చర్చిలు కనపడవు, వాళ్ళకి మళ్ళీ మసీదులు కనపడవు, అవి కనపడవు. మానసిక వికలాంగులు వాళ్ళకి కనపడవు. నేరుగా వాళ్ళు అమ్మవారి గుడికి, హిందూ దేవతల మధ్యకే వస్తారు, అక్కడ మాత్రమే చేస్తారు. పాపం మానసిక వికలాంగులమ్మ వాళ్ళని ఏమనొద్దు మనం, కోర్టు వాళ్ళని పాపం ఏమనదు. అదే ఒక్క తాటి మీకు హిందువులందరూ ఒక తాటి మీదకి వచ్చేస్తే, కరసేవ గుర్తుపెట్టుకోవాలి కదా మీరు, కరసేవ ఎలా గుర్తుపెట్టుకోవాలి కదా. కొన్ని వేల మంది ప్రాణత్యాగం చేసినా సరే ఇప్పుడు అయోధ్య రాముడు నిట్టనిలుగా బ్రహ్మాండ నిలబడేటువంటి స్థాయి చూస్తున్నాం కదా. అటువంటిది హిందూ సనాధర్మంలో ఒక్క తాటి మీదకి వస్తే మిగతావన్నీ కొట్టుకుపోతాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. మిమ్మల్ని మేము ఔదార్యంగా, సర్లే మనోడు, వాడి ప్రార్థన వాడు చేసుకుంటున్నాడు, ఏదో దేశానికి మంచి చేస్తాడు కదా, వాడు ప్రశాంతంగా ఉంటాడు కదా, వాడి ప్రార్థన వాడు చేసుకొని, వాడి నమాజ్ వాడు చేసుకొని, వీడి ప్రార్థన వీడు చేసుకొని, మన పూజలు మనం చేసుకునేటువంటి ఒక పర్లేదులే మనవాడు అనుకోండి భావనతో చేస్తే, మీరు మమ్మల్ని తొక్కే స్థాయికి వస్తానంటే ఎంత స్థాయి మీకు పెరిగినట్టు ఇప్పుడు. కాబట్టి అటువంటిది సనాధర్మంలో మీకు ధైర్యం కావాలి ఫస్ట్. మనకి ఒక తాటి మీదకి వచ్చి ఏ ధైర్యం కూడా ఏం లేదు, నలుగురం ఒక నిలబడి చాలా అడ్డుగోడలాగా ఆటోమేటిక్గా మన దేవాలయ నిర్మాణం అయిపోతూనే ఉంటాయి. రెండవది, మేము కూర్చి కట్టట్లే మీలాగా, ఉన్న వాటిని వృద్ధి చేసుకుంటాం మేము. కాబట్టి ఈ రాజకీయ నాయకులు కూడా, కుహానా రాజకీయ నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎన్ని దేవాలయాలు కూలగొట్టారో, ఏ దేవాలయం కుంటే ఏ వ్యక్తి 7 కొండలు కాదు 2 కొండలు అన్నటువంటి వ్యక్తి అడవుల్లో ఎక్కడ కలిసిపోయాడో ఆ విషయాన్ని తెలుసుకుంటే మంచిది. దేవుడితో పెట్టుకున్నవాడు ఇప్పుడు బాగుపడ్డ దాఖలాలు లేవు. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా. నీ ధర్మను ఫాలో, నాకు అభ్యంతరమే లేదు, నీ ధర్మను ఫాలో. నేను వచ్చి కూడా ఎప్పుడు వచ్చేసి నువ్వు నా మతంలోకి మారు, హిందూ ధర్మంలోకి రాని ఎప్పుడు అడగలే, ఎందుకంటే అందరు హిందువులే కాబట్టి. ఎవడైతే నువ్వు లాక్కోవాలనుకుంటున్నావో హిందువుని లాక్కుంటున్నావు, నువ్వు హిందూ ధర్మాన్ని వాడిని లాక్కుంటున్నావు. కానీ నేను వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు, నీ గతి లేదు అడుక్కుంటున్నావు. పిచ్చోళ్ళు మా వాళ్ళు వచ్చేసి కలుస్తున్నారు, అది ఆదివారానికో సోమవారానికో శుక్రవారానికో వాళ్ళు కలుస్తున్నారు, ఒకటి బెదిరించో కలుస్తున్నారు వాళ్ళు.
కాబట్టి ఈ బెదిరింపులన్నీ కూడా అది తాటాకు చప్పులు లాంటివి. ఒకసారి మళ్ళీ వస్తుంది, ఒక్కసారి ఉజ్వలమైనటువంటి ప్రజ్వలన కలిగింది అనుకో, అప్పుడు తెలుస్తుంది ఏంటి ఏందనేది తెలుస్తున్నప్పుడు అదంతా ఉపేక్షించే ప్రయత్నం చేయకూడదు. దాంట్లో కోర్టులను కూడా ఇప్పుడు మనం కొన్ని మాట్లాడితే కోర్టు ధిక్కరని అంటారు. కోర్టులో ఉన్నటువంటి మాజీ న్యాయమూర్తులు కొంతమంది దేవుడి మాడితే పోయి దేవుడిని అడుక్కోపో అన్నటువంటి న్యాయమూర్తులు ఉన్నారమ్మా మనకి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. అక్కడ మాట్లాడదు మనం, వాళ్ళు మళ్ళీ మన మీద రివర్స్ వచ్చేసి మీ దేవుడిని అడుక్కోపో, నీకు ఇబ్బంది అయిందా, నొప్పి అయిందా, సరే మీరు రాముడిని అడుక్కోపో, రాముడు చేస్తారంటారు వాళ్ళు. కాబట్టి అటువంటి న్యాయమూర్తులు ఉన్నారు. మనం ఏంటంటే కోర్టు ధిక్కారం అన్న, అయ్యో కోర్టు ధిక్కారం ఆడుతున్నా మీరు అనే వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఆకివీడులో రామాలయం నిర్మించబడుతుంది. హాయిగా తప్పకుండా దానికి ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం ఇంకా గొప్పగా జరుగుతుంది. దానికి ఎవరు అడ్డొచ్చినా ఆ రాముడే చేసుకుంటాడు. ఆ రాముడికి ఆ ధైర్యం ఉంది. రాముడు చేయగలిగింది ఉంటుందమ్మా. ఆ రామజపం చేయని అందరూ కూడా ఆటోమేటిక్గా 2 నెలల్లో రామాలయ నిర్మాణం అయితే ఆకివీడులో ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వే కొట్టుపోయినా నిలబడే అవకాశం లేదు ఇప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.